బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారములకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతము. ఈరోజు బేహద్ మా సంపన్న దర్పణం ద్వారా సర్వ ఆత్మల యొక్క నిజస్వరూపాన్ని చూస్తున్న బాపు రూపాన్ని చూపిస్తున్న వారితోటి దివ్య సందేశము. బేహద్ పరం మహాశాంతి. సిద్ధి స్వరూప్ ఆత్మలకు సంకల్ప సిద్ధి జన్మ తోటే సంకల్ప శక్తి ద్వారా సర్వశ్రేష్ఠ కామలను పూర్తి చేసేటువంటి ఆత్మలకి సర్వ సంపన్న దర్పణము. దర్పణంలో ఏం కనపడుతుంది? పిల్లల్లో బాపు కనపడుతూ ఉన్నారు. అప్పుడు అంటారు సంపన్న దర్పణము అని. సంపన్న దర్పణం ద్వారా సర్వ ఆత్మలకు నిజ స్వరూపము చూపించేటువంటి ఆత్మలకు, బాపు సమానంగా అయ్యేటువంటి ఆత్మలకు, బాపును ప్రత్యక్షం చేసేటువంటి ఆత్మలకు, వరదాని స్వరూపు పుణ్య ఆత్మలకు, వరదాని స్వరూపము అనగా ఎవరి యొక్క రూపంతో వరదానం లభిస్తుందో ఆ ఆత్మలకి ముక్తి మరియు జీవన్ముక్తి గురించి విశేషమైనటువంటి మహావాక్యము చూడండి. ముక్తి మరియు జీవన్ముక్తి అనేది వరదాన రూపంలో ఆత్మలందరికీ ఇవ్వటం. ఇది నేను మళ్ళా వింటున్నాను. సర్వసిద్ధి స్వరూప ఆత్మలకు ఎవరి స్వరూపంలో అయితే సిద్ధి అనేది ఉంటుందో వారిని చూస్తూ ఉన్నారు. వారిని ముక్తి జీవన్ముక్తి వారి ద్వారా అందరికీ లభిస్తుంది. సర్వసిద్ధి స్వరూప ఆత్మలకు సంకల్ప శక్తి ద్వారా సర్వుల యొక్క శ్రేష్ఠ కామలను పూర్తి చేసే వాళ్ళకి, ముక్తి యొక్క కామలను ఇచ్చే వాళ్లకు, జీవన్ ముక్తి కామలను ఇచ్చే వాళ్లకు సర్వసంపన్న దర్పణం ద్వారా తమ సంపన్న దర్పణం ద్వారా సర్వ ఆత్మల యొక్క నిజ స్వరూపాన్ని చూపించే ఆత్మలకి, బాపు స్వరూపాన్ని చూపించే ఆత్మలకు, బాపును ప్రత్యక్షం చేసే ఆత్మలకు, వరదాని స్వరూపమైన ఆత్మలకు. వరదాని స్వరూపము అంటే ఏంటి? బాపు యొక్క రూపాన్ని ధారణ చేయటము, వరదాని స్వరూపంగా అవటం. బేహద్దు పిల్లలు దాదాజీ యొక్క శక్తులు రాత్రింబవళ్ళ యొక్క తేడాతోటి విశేషమైన వరదాని స్వరూపంగా కావాలి. ఎప్పుడవుతారు అంటే దాదాజీ చూపిస్తూ ఉన్నారు. తమ లోపల ఏదైతే వరదాని స్వరూపం ఉన్నదో బాపును ప్రత్యక్షం చేసి సర్వశక్తులను వరదాని రూపంలో పుణ్య ఆత్మలుగా అయ్యేటువంటి ఆత్మలకు, విశ్వసేవాదారి మా యొక్క విశ్వసేవాదారి పిల్లలకు ప్రేస్మతులు మరియు నమస్తే. అంతిమంలో బలహీన ఆత్మలకు మహాదాని వరదానిగా అయ్యి అనుభవం యొక్క దానమును పుణ్యం చెయ్యండి. దానం చేసి పుణ్యం కట్టుకోండి. ఇది ఎంత గొప్ప వాక్యమో చూడండి. బలహీన ఆత్మలకు మహాదాని వరదానిగా కావాలి. వరదాని అంటే బాపు రూపాన్ని ధారణ చేసిన వాళ్ళు. వరదాని రూపము అంటే మహాదాని రూపం, అనుభవం చేసుకునే రూపము, పుణ్య ఆత్మలు అని. ఇదే సెకండ్ యొక్క శక్తిశాలి స్థితి ద్వారా చేసేటువంటి ఆత్మలు పుణ్య వినాశి పుణ్యంగా ఆత్మలు. ఎందుకంటే అంతిమ కాలంలో ఆత్మలకు అంతిమ సమయంలో మీరు సంపూర్ణ ఆత్మల ద్వారా ప్రాప్తి అనుభవాన్ని పొంది సంపూర్ణ స్వరూపం యొక్క ప్రత్యక్షతను సంపన్న స్వరూపంతో పొందేవాళ్ళు అంతిమ అనుభవం యొక్క సంస్కారం తీసుకొని ఆత్మలు తన ఇంట్లోకి వెళ్ళి విశ్రాంతిని పొందాలి. ఎందుకంటే జీవన్ముక్తిగా అవ్వాలి. ఇదే అంతిమ అనుభవము. ఈ సంస్కారాన్నే తీసుకొని వెళ్ళాలి. అందరం జీవన్ముక్తులం కావాలి అని అవినాశి ఇంటికి వెళ్ళాలి, అవినాశిగా కావాలి. అంతిమ కాలంలో అంతిమతి సోగతి అనగా శ్రేష్ఠ శిరోమణి ఆత్మలుగా కావాలి. మీరు వాక్కుకు అతీతంగా వెళ్తే మళ్ళా వాక్కులోకి వస్తూ ఉంటే చక్కటి న్యారా ప్యారా స్టేజీ అనేది అనుభవం అవుతుంది. వాక్కుకు అతీతంగా వెళ్ళటం, వాక్కులోకి రావటం, వాక్కుకు అతీతమైన ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. అప్పుడు వాక్కుకు అతీతంగా అవుతారు. అనుభూతి అయితే ఇది పొందాల్సిందే. ప్రాక్టీస్ చేయండి.
ధ్వనిలో తక్కువ అనేది ఉండకూడదు. వాక్కుకు అతీతమైనటువంటి స్థితి స్వతహా ఆకర్షణ చేస్తూ ఉంటుంది. ఫస్ట్ గేట్ అయితే ధ్వని అనేది ఉంటుంది, అతీతంగా వెళ్ళిపోవటం అనేది కూడా జరుగుతుంది. ఫస్ట్ గేట్ ఏంటి? వాక్కుకు అతీతంగా వెళ్ళిపోయే గేటు ఫస్ట్ గేటు. గేటు తెరవటంతో ఉద్ఘాటన అనేది జరుగుతూ ఉంది. ఈ ఉద్ఘాటన చాలా ముఖ్యమైనటువంటి విషయము, వాక్కుకు అతీతంగా వెళ్ళేటువంటి విషయం. ఉద్ఘాటన ఎప్పుడు జరుగుతుంది? సేవాదారి గ్రూప్ తమరు విశ్వ సేవాదారి గ్రూప్. సేవాదారి అనగా త్యాగి మరియు తపస్వి, జ్ఞానము, వ్యవహారము, త్యాగము. తేరేమే నీది నాది అనే దాన్ని త్యాగం చేయటము, దేహము దేహ సంబంధికుల యొక్క త్యాగము, అన్నిటినీ త్యాగం చేయటము, అన్నీ నీవే అని అనుకోవటం, నలువైపులా యొక్క సబ్జెక్టును దాటుకొని వెళ్ళటము. విశ్వసేవాదారి ఆత్మలకు విశ్వసేవాదారి మా యొక్క హృదయపూర్వకమైన ప్రేస్మతులు మరియు నమస్తే. బేహద్కే బేహద్ పరంపరం. మహాశాంతి హే, మహాశాంతి హే, మహాశాంతి హే. నమస్తే, ధన్యవాదాలు.